హలో అండి, నేను మీ డాక్టర్ కల్పన గించుపల్లి. ఈరోజు మనము సిమ్టమ్స్ అండ్ సైన్స్ కాజ్ బై ఫైబ్రాయిడ్స్ అంటే ఫైబ్రాయిడ్స్ వల్ల కలిగే ఇబ్బందులు తెలుసుకుందాం. మొట్టమొదటిది హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్. అంటే నెలసరినప్పుడు మామూలుగా అయితే రెండో రోజు మూడో రోజు కొంచెం బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది కదండి. ఫైబ్రాయిడ్స్లో అయితే మొదటి రోజు నుంచి 5వ రోజు వరకు ఎక్కువగా బ్లీడింగ్ అవుతుంది, అంటే గడ్డల్లాగా పడిపోతుంది. ఇక రెండోది విపరీతమైన నడుము నొప్పి. కొంత నడునొప్పి అనేది ప్రతి ఆడపిల్లకి రావచ్చండి నెలసరిలో, కానీ ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళకి మాత్రం విపరీతంగా నడునొప్పి వస్తుంది. ఇక మూడోది, కొంతమందికి కొంచెం గడ్డ తగులుతూ ఉంటాము, లేదా వాళ్ళే వచ్చి చెప్తారు నాకేదో తగులుతుంది, ఉండలాగా కనిపిస్తుంది అని చెప్తారు. కొంతమందికి సైలెంట్ ఫైబ్రాయిడ్స్ ఉంటాయి, అసలు వాళ్ళకి ఏ నొప్పి లేకుండా సైజ్ మాత్రం విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. నాలుగోది ప్రెషర్ సింటమ్స్. ఇవెందుకు వస్తాయి అంటే ఫైబ్రాయిడ్స్ కనుక ముందు వైపు ఉన్నాయనుకోండి, బ్లాడర్ని ప్రెషర్ చేస్తుంది. ఒత్తిడి చేయడం వల్ల పాస్ పోసేటప్పుడు ఇబ్బంది రావడం కానీ, లేదా కొంత యూరిన్ ఉండిపోయి ఫ్రీక్వెంట్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ జరుగుతుంది. అదే కనుక ఫైబ్రాయిడ్స్ వెనక భాగంలో ఉంటే కనుక మనకి సిగ్మాయిడ్ కోలన్ అంటే మోషన్ పైప్ ఉంటుంది కదా, దాని మీద ఒత్తిడి కలిగించడం వల్ల మోషన్ సరిగ్గా పాస్ చేయలేరు. దీనివల్ల కాన్స్టిపేషన్ వస్తుంది. ఇక ప్రెగ్నెన్సీలో ఫైబ్రాయిడ్స్ ఏమేమి మార్పులు తెస్తాయో వీటి గురించి మనము తదుపరి వీడియోస్లో తెలుసుకుందాం. అంతవరకు ప్లీజ్ ఫాలో మై పేజ్ ఆన్ ఫేస్బుక్, యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్. థ్యాంక్ యూ.